హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ అయితే ఈ రోజు తలపడబోతుంది. అయితే చాలా కీలకమైన మ్యాచ్ ఈ రోజు హైదరాబాద్ లో జరగబోతుంది. ఎందుకంటే నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో మొత్తం ఎంటైర్ ఇండియా మొత్తం పోలీసులు, దాంతో పాటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెండు టీంలు కూడా ఇప్పుడు బ్లాక్ బ్యాడ్జెస్ తో గ్రౌండ్ లోకి అయితే దిగుతున్నాయి. దీంతో పాటుగా నిన్న జరిగిన ఉదంతానికి సంబంధించి రెండు టీంలు కూడా తమ తీవ్ర ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేసే క్రమంలో ఇప్పుడు భారీగానే రెండు జట్లకు సంబంధించి అభిమానులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పటికీ ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయిన సన్ రైజర్స్ సమానంగా 4 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్ తో ఈ రోజు అయితే తలపడబోతుంది. ఇక్కడ భారీ స్థాయిలో రెండు జట్లకు సంబంధించిన ఫ్యాన్స్ అయితే రావడం జరిగింది. అయితే రెండు జట్ల పైన భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ పిచ్ చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ మంచి రికార్డు నెలకొల్పి ఉంది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్లు కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఈ క్రమంలో ఈ రోజు ఇక్కడ ఎంత స్కోర్ రిపీట్ అవుతుంది, ఎంత జరుగుతుంది, ఎంత చేసింగ్ జరుగుతుంది, ఎంత హై స్కోర్ ఎవరి నుంచి గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది పూర్తిగా మనం ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ తో మాట్లాడి తెలుసుకుందాం. सर हिंदी बोलते हैं। How is your expectations upon match today? हमें लगता है कि मुंबई जीतेगी आज। Okay. रोहित शर्मा फॉर्म में आए हैं अभी और रोहित की वजह से हम यहाँ मैच देखने आए हैं। हम मुंबई से आए हैं अभी। How much score expecting from Rohit Sharma today? We want century from him. Okay. So Sunrise also in fabulous form today. Yeah. And home pitch. What is your expectations upon Sunrise? सनराइजर्स सो वेल स्कोरिंग मैच होना चाहिए, देखने में मजा आएगा। जितना हाई स्कोर होगा उतना मजा पब्लिक को आएगा। हैदराबाद भी अच्छी कर रही है अभी, लेकिन हम चाहते हैं कि मुंबई जीते। SRH 100% SRH అభిషేక్ శర్మ మంచిగా ఆడతాడని మేము అనుకుంటున్నాం. అయితే ఈ పిచ్ పైన మన హై స్కోరింగ్ 2 సార్లు 286 ఒకసారి కొట్టే 287 ఒకసారి కొట్టే తాప 300 రీచ్ అవుతామని అనుకున్నాను. సన్ రైజ్ మంచి ఫామ్ లో ఉంది యాక్చువల్లీ, కానీ మనకంటే గట్టిగా ముంబై కూడా ఉంది, వరుస వింతో వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే రోహిత్ శర్మ కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు హైదరాబాద్ అయినా కానీ. మరి రోహిత్ శర్మ ప్లేయింగ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? అంటే గత మ్యాచ్లు చూసాము, చెన్నై మీద కానీ మన SRH మీద బాగా ఆడారు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ కూడా బాగా ఆడతాడు అనుకుంటాం, బాగా ఆడతాడు. మన స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సన్ రైజ్? యాక్చువల్ గా సన్ రైజర్స్ చెప్పాలంటే ప్యాట్ కమిన్స్ కన్ఫర్మ్డ్. ఆల్రెడీ వాళ్ళ మీద 287 లాస్ట్ సీజన్ లో కొట్టారు. ఈ సారి కూడా అది కూడా బ్రేక్ అయింది అనుకుంటున్నాం. అంతే పక్కా. థ్యాంక్ యూ. ఈ రోజు మాత్రం SRH పక్కా వెళ్తాంది అంతే. ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్కోర్ మాకు అవసరం లేదు, విన్ కావాలి. యాక్చువల్లీ ముంబై లాస్ట్ 4 మ్యాచెస్ విన్ అయింది అండ్ 4 మ్యాచెస్ లూజ్ అయింది. మేము అట్లే వెళ్తాం. చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే ముంబై గెలిచింది అనుకుంటున్నా బ్రో. ఎవరి దగ్గర నుంచి ఎక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తిలకవర్మ. హైదరాబాద్ పక్కా గెలుస్తుంది. కాటమరాయ్ కొడుకులు 300 ప్లస్ చేస్తున్నారు, గెలుస్తుంది మ్యాచ్ పక్కా. 300 లోడింగ్. ఇప్పుడేదో ఇదో ఉంది మ్యాచ్, ఇప్పుడు హైదరాబాద్ గెలుస్తుంది. కప్పు మాత్రం ఈసాల కప్పు నమ్దే ఆర్సీబీ. కలదండి కథలు దిగకండి. ఇప్పుడు SRH ఆన్ ఫైర్ బ్రో. కప్పు నమ్దే SRH ఆన్ ఫైర్. అయితే రోహిత్ శర్మ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ అనేది రోహిత్ శర్మ మీద ఎక్కువ ఉన్నాయి. పాండ్యా కెప్టెన్ అయినప్పుడు కూడా రోహిత్ శర్మ నుంచి మంచి హిట్ మ్యాన్ దగ్గర నుంచి మంచి స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు దాకా సరిగ్గా ఆడలేదు, మొన్న మ్యాచ్ ఆడాడు, చూద్దాం ఆడతాడు లేదు. నేను తిలకవర్మ లోకల్ బాగా ఆడతాడు అనుకున్నాను. ఈ పిచ్ మీద ఎవరి దగ్గర నుంచి ఎక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయాలి? అది బ్యాటింగ్ పిచ్ గా చూద్దాం. సో చెప్పండి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మ్యాచ్ పైన? వెరీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. మొన్న అభిషేక్ శర్మ 140 చేంజ్ కొట్టడం అండ్ లాస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్ లోకి రావడం. ఎంటైర్ ముంబై ఇండియన్ టీమ్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ నౌ అండ్ SRH హోమ్ గ్రౌండ్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ హై ఇంపాక్ట్ మ్యాచ్. అండ్ ఆల్సో మా TVS మోటార్ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. సో వీఆర్ సిట్టింగ్ ఇన్ లౌంజ్. లెట్స్ హోప్ మిస్టర్ వెంకటేష్. టీంలు కూడా చాలా స్ట్రాటజిక్ గా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఈ పిచ్ పైన రోహిత్ శర్మ కూడా మంచి ట్రాక్ రికార్డ్. అవునవును. సో మీరు ఎవరి దగ్గర నుంచి ఈరోజు హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను హార్ట్ఫుల్ అయితే రోహిత్ శర్మ సెంచరీ కొట్టాలి, అభిషేక్ శర్మ మళ్ళీ సెంచరీ కొట్టి మన SRH గెలవాలి. మేడం మీ ఎక్స్పెక్టేషన్స్? అలా ఏం లేవు, ఎంజాయ్ ద మ్యాచ్ అంతే. మ్యాచ్ आई थिंक 300 का चेस तो होना चाहिए. आई मीन 300 तो भी किसी ने कर देना चाहिए. लेट्स सी चेस होता है नहीं. पिछली बार 277 किया था,
और 246 पे मुंबई खत्म हो गया था. लेट्स सी. SRH will win the match. Any expectations upon Rohit or Tilak Verma? Actually Tilak Verma and Hardik Pandya. Okay. Yeah, or Rickelton will play well, and I'm hoping ke Abhishek Sharma will play well as well. Okay. Yeah, thank you.